తెలంగాణలోనే ప్రత్యేకం సద్దుల బతుకమ్మ అంటే తెలంగాణ ఆడపడుచులకు ఈ 9 రోజులు పెద్ద పండుగ వలె జరుపుకునే కార్యక్రమం, పూలతో జరుపుకునే పండుగ కార్యక్రమం కాబట్టి ఈ సద్దుల బతుకమ్మ అనేది ఆడపడుచులకు ఎంతో ఆనందదాయకమైంది. కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఈ సద్దుల బతుకమ్మను ఈ 9 రోజులు రకరకాలుగా పువ్వులతో నానా విధములుగా పేర్చుతూ, ఓ రోజు తులసి కోటలాగా, ఓ రోజు శివలింగంలాగా, ఓ రోజు పార్వతీదేవిలాగా అమ్మవారిని 9 రోజులు 9 రకాలుగా పేర్చుకుంటూ అమ్మవారిని సేవకు పూలతో అలంకరణ చేస్తాము. ఈరోజు 9వ రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈరోజు మేము అష్టలక్ష్మి సహిత శిఖరము చేయడం జరిగింది. మేము మనసులో ఏదైనా అనుకొని అమ్మవారిని మొక్కుకొని చేసుకున్న కార్యక్రమం కాబట్టి ఈరోజు అష్టలక్ష్మి సహిత అమ్మవారు మందిరంలో వెలిసిన విధంగా మేము తీయడం జరిగింది. ఇది చేసేందుకు సమయం మాకు రాత్రి 12:30 మొదలుకొని ఉదయం 8 గంటల వరకు, దాదాపు 8 గంటల వరకు ఈ విగ్రహం 7 ఫీట్ల వరకు వచ్చే విధంగా మేము మనసులో అనుకొని చేయడం జరిగింది. అమ్మవారి అలంకరణ రూపము అమ్మవారు మా గుడిలో మా మదిలో మరి గుడిలో నిలువైన విధంగా మేము అమ్మవారిని తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి సంవత్సరము ఇలా నానా రకాల విధములుగా మేము ఈ కాన్సెప్ట్ తీసుకొని అమ్మవారిని పెద్ద బతుకమ్మను మేము చేసుకుంటాం.